షాలో గుడ్ మార్నింగ్. బైబిల్ స్టడీ చేస్తున్నాం. మనం మత్తయి సువార్త 5వ అధ్యాయం 41వ వచనం. ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతం చేసిన యెడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. ఒకడు ఒక మైలు దూరం రమ్మని నేను బలవంతం చేసిన యెడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళము. కొంతమంది స్నేహితులు కలుస్తూ ఉంటారు, లేకపోతే ఒక గెస్ట్గా మన ఇంటికి వస్తూ ఉంటాడు. సావధానంగా వాళ్ళని దించి వస్తాం మనం. ఈనాడైతే కారులో కానీ మోటార్ సైకిల్ కానీ ఎక్కించుకొని బస్ స్టాండ్లోనూ రైల్వే స్టేషన్లోనూ దించి బస్సు రైల్లో ఎక్కించి మళ్ళీ తిరిగి ఇంటికి వస్తాం. పూర్వకాలం ముందు 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు చెప్పిన మాట, ఒక మైల్ రమ్మన్నాడు అనుకోండి, అరే అక్కడ దాకా రారా, జతకరా అన్నప్పుడు వారితో పాటు మాట్లాడుకుంటా 2 మైళ్ళు వెళ్ళి మళ్ళా వాడిని సాగనంపి, అరే ఎక్కడ దాకా సాగనంపాలి అంటే ఊరు పొలిమేర వరకు. 2 మైళ్ళు అంటే పొలిమేర, ఊరు పొలిమేర వరకు సాగనంపి వెనక్కి తిరిగి వచ్చే నువ్వు. అది యేసుప్రభు చెప్పింది. అయితే ప్రయాణాల్లో మనం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. వాడు ఎందుకు రమ్మంటున్నాడు? నిజంగా స్నేహితుడేనా? స్నేహంతోనే రమ్మంటున్నాడా? లేకపోతే వెంట పెట్టుకొని తీసుకుని వెళ్ళి చంపేస్తాడా? అది కూడా తెలియాలి. చంపేస్తాడా? వాడు ఎందుకు రమ్మంటున్నాడు? ఆ విషయం గమనం చేయాలి చాలా జాగ్రత్తగా. స్నేహితులు అంటే ఏ స్నేహితుడిని కూడా నమ్మకూడదు. ఈనాడు పరిస్థితులు తారుమారుగా ఉన్నాయి. ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనతో ఎవడున్నాడో, మన ప్రక్కన ఎవడున్నాడు, మనతో ప్రయాణం చేసేవాడు మన మిత్రువా మన శత్రువా ఎవడు అనేది అబ్జర్వేషన్ ఉండాలి. 44వ వచనం, 42వ వచనం. నిన్ను అడుగువానికి నిన్ను అప్పు అడుగా గోరువాని నుండి నీ ముఖము తిప్పుకొనవద్దు. నిన్ను అడుగువానికి ఇమ్ము. చాలామంది అడుగుతారు. ఇందాక ఒక మాట మనం చదువుకున్నాం కదా, ఎవడైనా సరే నీ మీద వ్యాజ్యం వేసిన ఎడలా అన్నాడు. ఎందుకు వేస్తాడు అంటే అప్పుంటేనే వేస్తాడు. ఇక్కడ యేసుప్రభు ఏమంటున్నాడు? నేను అడుగువానికి ఇమ్ము అంటున్నాడు. ఏమి ఇవ్వాలి? ఏం అడుగుతాడు? ఇచ్చేది తేలికపడదా? ఖరీదైందా? ఇచ్చిన వస్తువు మళ్ళీ వస్తుందా రాదా? అప్పుగా అడుగుతున్నాడా? సొంతానికి అడుగుతున్నాడా? సమాజంలో మెసలుకోవటం చాలా కష్టం. ఈనాడు ప్రతివాడు కూడా మనకి నష్టం కలిగించాలనే చూస్తూ ఉంటాడు, ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎలాగైనా సరే వీడి దగ్గర డబ్బులు ఉన్నాయి కనుక లాగేయాలి, ఎలాగైనా సరే ఆడి జేబులో డబ్బులు ఉన్నాయి కనుక ఎలాగైనా లాగేయాలి. దానికి 100 ప్లాన్లు వేస్తాడు. 100 ప్లాన్లు వేసేసి చాలామంది లాగేశారు. నా దగ్గరకి డబ్బు లాగేశారు. ఇంచుమించుగా ₹1,00,00,000 నేను నష్టపోయాను. ఇవాళ నా దగ్గర ఏం లేవు. ఏదో మేము బ్రతకడానికి నెల పెన్షన్ వస్తుంది, దాంతోనే బ్రతుకుతున్నాం. కానీ మేము చర్చి నుంచి దోచుకున్నది కానీ, క్రైస్తవుల దగ్గర నుంచి దోచుకున్నవి కానీ ఏమీ లేవు మా దగ్గర. ఇంకా నేనే ప్రతి నెల కూడా కొంత పేదవారికి సహాయం చేస్తూ ఉంటాను అన్నమాట. అయితే మా దగ్గర డబ్బుని ఎలాగైనా సరే వాడు లాగేయాలి. అయ్యగారు మాకు అది లేదండి, ఇది లేదండి, ఇది కావాలండి, అది కావాలండి
అన్ని రకాల వాళ్ళు వస్తారు. హిందువులు వస్తారు, క్రైస్తవులు వస్తారు, ముసల్మాన్ వస్తారు, అందరూ వస్తారు. అంటే ఈయన పాస్టర్ గారు ఈయన దగ్గర డబ్బులు ఉన్నాయి, చక్కగా కారులో తిరుగుతూ ఉంటాడు, ఏదైనా అడగొచ్చు ఈయన్ని అని అడుగుతూ ఉంటారు. చాలామంది తాగటానికి అడుగుతూ ఉంటారు. లేకపోతే ఈయన చాలా సున్నితమైన మనిషి, సెన్సిటివ్. ఈయన చాలా బాగా అడిగితే ఇస్తాడు. ఏదో మన బాధలో ఈయన చెప్పుకుందాం అని చాలామంది వస్తూ ఉంటారు. చాలా దుర్మార్గం. అయితే ఇటువంటి వాడు ఎవడైనా సరే వచ్చి నిన్ను అడిగితే వానికి ఇమ్ము అన్నాడు. ఎందుకు ఇవ్వాలి అని అడుగుతా నేను. ఎందుకు ఇవ్వాలి? పేదవాడు, తినటానికి తిండి లేదు, ఏదో బాధల్లో ఉన్నాడు, పిల్లలు వాళ్ళు కష్టాల్లో ఉన్నారు, తినటానికి తిండి కావాలంటే ఇవ్వు, ఒక 5 కేజీలు బియ్యం ఇస్తా. కానీ తాగి తందనాలాడి అండి పేదరికంలోకి వెళ్ళిపోయిన వాడికి ఏమీ ఇచ్చే ప్రసక్తే లేదు అసలు. ఇందాకే పాప అడుగుతుంది నన్ను, అమ్మేమి ఇవ్వట్లేదు పాకెట్ మనీ అంటుంది. తాగి తందనాలు ఆడుతూ ఉంటే పాకెట్ మనీలు ఎక్కడికి వెళ్తాయి? ఎక్కడిస్తారు వాళ్ళు? ఇవ్వలేరు. అందుకనే డబ్బుని జాగ్రత్తగా ఖర్చు పెట్టేవాడికి నిజంగా ఆపద వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా వాడికి మనం ఇవ్వాలి. నిన్ను అప్పు అడుగా గోరువాని నుండి నీ ముఖమును తిప్పుకొనవద్దు అన్నాడు. అసలు వాడు ఇచ్చేవాడేనా? అప్పు అడుగుతున్నాడు, ఎప్పుడు ఇస్తాడు? 10 రోజుల్లో ఇస్తాను అని తీసుకున్నవాడు ఒకడు మొన్న చాలా ఆస్తి ఉంది వాడికి, కానీ అన్నయ్య 10 రోజుల్లో ఇస్తానని తీసుకున్నాడు. రేపు నవంబర్కి 2 సంవత్సరాలు నిండిపోయి 3వ సంవత్సరం వస్తుంది, ఇంతవరకు ఇవ్వాల. అరే వారం రోజుల్లో ఇస్తానని తీసుకున్నాడు ఒకడు 10 లక్షలు. ఇవాళ వరకు ఇప్పటికి 12 సంవత్సరాలు నిండిపోయి 13వ సంవత్సరం రూపాయి ఇవ్వాల. అలాగే ఇదిగో పొలాలు వచ్చేసి మా రిజిస్ట్రేషన్ ఖర్చులు కావాలి, 3 లక్షలు కావాలి అంటే ఇచ్చాను. ఇప్పటికి 3 సంవత్సరాలు అయిపోయింది, ఇది 4వ సంవత్సరం, ఇవ్వాల, రూపాయి ఇవ్వలేదు. మరి ఎలాగ? మరి అలాగ తీసేసుకుంటే మా అమ్మాయి పెళ్ళి, అక్క ఇవ్వండి డబ్బులు ఇవ్వు, నేను ఇదిగో 10 రోజుల్లో పొలం అమ్ముతాను ఇస్తాను అని తీసుకున్నాడు మా చిన్న బామ్మర్ది, ఇంతవరకు ఇవ్వాల, 2 సంవత్సరాలు అయిపోయింది. అరే వీళ్ళందరూ తీసుకుంటారు ఎవరు? అరే వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, తీసుకుంటా, ఇబ్బంది ఏం లేదులే, ఇవ్వాల్సిన పని లేదులే, బంధువులు కనుక ఇవ్వాల్సిన పని లేదు, వాళ్ళ దగ్గర ఏం చేసుకుంటారు వాళ్ళు, వాళ్ళంత డబ్బులు ఉన్నాయి అని చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. అయితే యేసు ప్రభు వారు ఏ సందర్భంలో చెప్తున్నారు అనేది నాకైతే తెలియదు, కానీ ముఖం తిప్పుకోవద్దన్నాడు. ముఖం తిప్పేసుకోవాలి. కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో ఏంటి రోగం వచ్చి హాస్పిటల్లో ఆపరేషన్ జరిగే సందర్భాల్లో అయితే ఇవ్వచ్చు, కానీ అసలు వ్యసనాల చేత నిండిపోయిన వాళ్ళు అప్పులు తీసుకొని ఎక్కొట్టే వాడికి ఎలా ఇస్తామండి? అసలు మనం ఇవ్వద్దు, అసలు ఇవ్వద్దని చెప్తున్నాను నేను. అంటే వాక్యానికి విరుద్ధంగా చెప్తున్నారా మీరు అంటే? విరుద్ధం కాదు, జాగ్రత్త అని చెప్తున్నాను నేను. వాళ్ళు ఎవరు ఒక 5 రూపాయలు అడిగితే మా అన్నయ్య, మా 3వ అన్నయ్య పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాడు. ఈడెవడో తాగొచ్చి ఆఫీసులో అల్లరి చేస్తున్నాడని పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాడు. ఇంకొక అన్నయ్యకి ఒక 10 రూపాయలు అడిగా, 10 రూపాయి. అది ఎప్పుడండి? 1975 సంవత్సరంలో ₹1.5 అంటే ₹1/2 రూపాయల సగం అడిగా. అడిగితే వాడేమన్నాడంటే, అరే నీకు ₹1 ఇస్తే నాకేమవుతారా, నా పిల్లలకి ఏదైనా కొనుక్కొని తీసుకెళ్తే చక్కగా సంతోషంగా తిని సంతోషిస్తారా, నీకు ఇస్తే నాకేమొస్తుంది అన్నాడు ఆయన. ఇటువంటి దుర్మార్గులైన వాళ్ళు చాలామంది ఉంటారు. అందుకే అది 5 రూపాయలు ఇమ్మంటే ఫోన్ చేశాడు అన్నాను కదా పోలీసులకి. వాడు నా దగ్గరికి 10 లక్షలు ఇవ్వాలి, నాకు అప్పు తీసుకున్నారు వాళ్ళు నా దగ్గర. 12 సంవత్సరాలు అయిపోయింది, ఇది 13వ సంవత్సరం.
అందుకే దుర్మార్గులు ఉంటారు, చాలా జాగ్రత్తగా. ఇక వెళ్ళిన డబ్బులు తిరిగి రావు. ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో చాలా జాగ్రత్తగా నిదానించి ఆలోచించి వాడికి ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. అది నేను చెప్పేది. యేసు ప్రభు వారు చెప్పారు అప్పుడు ఆ ప్రజలకి. అంటే ప్రేమ కలిగి ఉండాలి అన్న ఉద్దేశంతో ఆయన చెప్పారు ఆయన. అయితే మనం మన శత్రువు ఎవడో మిత్రుడు ఎవడో ఎవడో సహాయం చేయాలో ఎవడో చేయకూడదో ఇవన్నీ కూడా జాగ్రత్తగా పరిశీలన చేస్తూ మనం ముందుకు వెళ్ళాలి అని తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నా. షలో. మళ్ళీ తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓకే. మళ్ళీ తిరిగి నేను సుదీర్ఘమైన ప్రయాణాన్ని చేయబోతున్నాను. అక్కడ 4 రోజులు ఉంటాను నేను. ఈ 4 రోజుల్లో ఏదో ఒకటి చేస్తానండి. ఈ హైవే మీద ప్రయాణం చేస్తూ వీడియోస్ చేస్తాను. లేకపోతే వీలు కుదిరితే రూమ్లో కూర్చొని ఏదో ఒక విధంగా వీడియో చేస్తాను, కానీ అప్లోడ్ చేయలేను. ఎందుకంటే వైఫై లేదు అక్కడ. అందుకనే మరి మీకు తెలియజేస్తే ఈ విషయాలు నా మాటలు ముగిస్తాను. షాలో. ప్రైజ్ ది లార్డ్. షాలో.